श्रीगुरुभ्यो नमः। श्रीकृष्णाय परमात्मने नमः। భగవద్గీత రాజ విద్య రాజగుహ్య యోగంలో ఈరోజు మనం 26, 27 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకుముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏ దేవతలను ఆరాధిస్తే ఆ దేవతలను చేరుకుంటారు, నన్ను ఆరాధిస్తే నన్ను చేరుకుంటారు అని చెప్పారు. కఠినమైన యజ్ఞాలను చేస్తూ ఇతర దేవతలను ఆరాధించటం కంటే నన్ను ఆరాధించడం సులభం అని ఈ 26వ శ్లోకంలో చెప్తున్నారు. ఈ 26వ శ్లోకం కూడా జనప్రాచుర్యం పొందిన శ్లోకం. 26వ శ్లోకం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. పత్రం పుష్పం ఫలం తోయం యః మే భక్త్యాః ప్రయచ్చతి. ఎవరు నాకు భక్తితో పత్రమును కానీ పుష్పమును కానీ ఫలమును కానీ జలమును కానీ సమర్పిస్తారో తత్ అహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. ప్రయతాత్మనః నిర్మల బుద్ధి నిష్కామ భావం గల భక్తునిచే భక్తిపూర్వకంగా సమర్పితమైన ఆ పత్ర పుష్పాదులను నేను స్వయంగా ప్రీతితో స్వీకరిస్తాను అంటున్నారు. పత్రము కానీ అంటే ఆకు కానీ, పుష్పం పువ్వు కానీ, ఫలం పండు కానీ, నీరు కానీ ఎవరు భక్తితో ఇస్తున్నారో తత్ అహం భక్త్యుపహృతం. ఇక్కడ 2 సార్లు భక్తి శబ్దం వచ్చింది. ఎవరు వీటిని భక్తిగా ఇచ్చారో అతడు భక్తిగా ఇచ్చాడు కాబట్టి అస్నాది తింటాను అంటున్నారు. అంటే స్వీకరిస్తాను అని అర్థం. ఎందుకు స్వీకరిస్తాను అంటే అతడు ప్రయతాత్మనః, ప్రయతః ఆత్మనః, నిర్మలమైన శ్రద్ధాపూర్వకమైన నిష్కామ శుద్ధ బుద్ధి ఉంది అతడి దగ్గర, కాబట్టి నేను స్వీకరిస్తాను. భగవంతుడు స్వీకరించాలంటే భక్తి ఉండాలి, నిర్మలమైన శ్రద్ధాపూర్వకమైన శుద్ధమైన నిష్కామ బుద్ధి ఉండాలి. కొంతమంది భగవంతునికి ఇచ్చే పదార్థాలు నాసిరకమైనవి ఇస్తుంటారు. చిన్న చిన్న పండ్లు ఇస్తుంటారు. ఒకతను సత్యనారాయణ వ్రతానికి భగవంతుడికి పెట్టడానికి వస్త్రం కోసం ఒక షాప్కి వెళ్ళాడు. షాప్ అతను కాస్ట్లీగా ఉండే ఒక తుండుగుడ్డ షాప్ అతను తీస్తుంటే, వ్రతానికండి అంత కాస్ట్లీ అవసరం లేదు అంటాడు. అంటే భగవంతుడికి ఇచ్చేవి అన్నీ ఇలాంటివి నాసిరకమైనవి ఇవ్వాలి, కానీ ఫలితం మాత్రం ది బెస్ట్ కావాలి. స్వామి ఏమి నాసిరకం వస్తువు పెడతావా నాకు అని అనడు. ఆయన పీతాంబరధరుడు. ఆయనకి మనం ఏం పెడతాం? ఇక్కడ గమనించాల్సింది బుద్ధి. బుద్ధి చౌకబాగ బుద్ధి. ఇక్కడ బుద్ధి ప్రధానం. భగవంతుడు వస్తువును చూస్తాడా? బుద్ధి చూస్తాడు, మరియు భక్తి చూస్తాడు. ప్రయతాత్మనః అంటే శుద్ధ బుద్ధి. శుద్ధ బుద్ధి అంటే కపటం లేకుండా, అవిశ్వాసం లేకుండా, శంకలు లేకుండా,
కోరికలు లేకుండా, భయం లేకుండా. ఇటువంటి బుద్ధి కలవాడు భక్తిగా ఇచ్చాడు కాబట్టి నేను స్వీకరిస్తున్నాను అంటాడు. అల్పంతో అనల్ప ఫలితాన్ని ఇస్తాడు పరమాత్మ. నా ఆరాధన సులభం అని చెప్పటానికి ఈ శ్లోకాన్ని చెప్పారు. ఈ శ్లోకం చాలా గొప్ప శ్లోకం. పత్రం, పుష్పం, ఫలం, తోయం. ఆరాధనలో దశలు చెప్తున్నారు. ముందు ఆకు దశ, తర్వాత పుష్ప దశ, తర్వాత ఫల దశ, తర్వాత రసం దశ. రసం అంటే జలము, తోయము. అంటే ఈశ్వరార్పణ బుద్ధిలో కూడా పరిణతి క్రమక్రమంగా రావడం జరుగుతుంది. ఈ పత్రం, పుష్పం, ఫలం, తోయం వీటికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చాలా వ్యాఖ్యలు చేశారు. ఎవరి పాండిత్యం ప్రకారం వారు వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యాఖ్య చెబుతాను. పత్రం అంటే శరీరం, పుష్పం అంటే వాక్కు, ఫలం అంటే మనస్సు, వాటితో అనుభవించేవన్నీ తోయములు. ఈ 4 ఈశ్వరార్పణ చేయటమే పరమార్థము అన్నారు. జీవితంలో వివిధ దశలలో వచ్చినవన్నీ ఈశ్వరార్పణ చేయి. ఆకు బాల్య దశ, ఇంద్రియాలు వికసించే దశ పుష్పం దశ, ఇంద్రియాలను అనుభవించే దశ ఫలదశ. ఈ మూడింటితో నీవు అనుభవించిన సర్వ అనుభవములను భగవదర్పణ చేయటమే తోయం దశ. దీన్నే పత్రం, పుష్పం, ఫలం, తోయం అంటారు. పత్రం, పుష్పం, ఫలం, తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. 27వ శ్లోకం. నా భక్తి అంటే ఒక్కటే. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. యత్ కరోషి యత్ అశ్నాసి యత్ జుహోసి దదాసి యత్. కౌంతేయ, ఓ అర్జున, ఏ కర్మను ఆచరిస్తావో, ఏ పదార్థమును తింటావో, ఏ హవ్యమును హోమం చేస్తావో, దేనిని దానం చేస్తావో, యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. దేనిని గూర్చి తపము ఆచరిస్తావో ఆ కర్మలన్నింటినీ నాకే అర్పింపుము అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఏమైనా కష్టం ఉందా దీంట్లో? ప్రత్యేకంగా ఏమైనా చేయమని అడుగుతున్నాడా పరమాత్మ? యత్ కరోషి, ఏది నువ్వు చేస్తున్నావో, యత్ అస్నాసి, ఏది నువ్వు తింటున్నావో, యత్ జుహోషి, ఏది నువ్వు హోమాదులు చేస్తున్నావో, యత్ దదాసి, ఏది నువ్వు దానములు చేస్తున్నావో, యత్ తపస్యసి, ఏది నువ్వు తపస్సులు చేస్తున్నావో. తపస్సు అంటే జపం, పూజ, వ్రతం, ఇవన్నీ తపస్సుల కిందకి వస్తాయి. వీటన్నింటినీ నాకు అర్పణం చేయము. అర్పణ బుద్ధి అయ్యాక అనుభవము ప్రసాదం అయిపోతుంది. అప్పుడు ప్రశాంతత లభిస్తుంది. ఎంత సులభం కదా ఈశ్వర పూజ. నేను ఏది తిన్నా, ఏ పని చేసినా ఈశ్వరుడే అంటాను కాబట్టి ఏది పడితే తింటాను, ఏ దుష్కర్మైనా చేస్తాను అంటే అది తప్పు. ఏది ఒంటికి పడితే అది తినాలి. శాస్త్రసమ్మతమైన పనులే చేయాలి. శాస్త్రసమ్మతమైనవే తినాలి. ధర్మముగా సంపాదించినవి,
సాత్వికంగా ఉన్నవి, రోగాగ్ధములు కాకుండా యోగాగ్ధములు అయినవి తినాలి. స్వార్జితంగా ఏది సంపాదించి తింటావో అది నాకు అర్పించు అంటున్నారు. ధర్మ మార్గంలో ఉండాలి, అవే భగవంతుడికి అర్పణం చేయాలి. ధర్మంలోనే భక్తి ఉంటుంది. యత్కరోషి అంటే నిత్య జీవన వ్యవహారాలన్నీ, అంటే నీ వాక్కులు, నీ పనులు, ఇవన్నీ కూడా ధర్మ విరుద్ధమైనవి ఆయన స్వీకరించడు కాబట్టి ధర్మబద్ధంగానే చేయాలి అనే స్పృహ కలుగుతుంది. శుద్ధంగా జీవించాలి అనే భావం కలుగుతుంది. ఏది తింటున్నా ఆయన తింటున్నాడు కాబట్టి శుభ్రమైనవి, శుచి అయినవి తింటాం. శుభ్రత గురించి సైన్స్ చెబుతుంది, శుచి గురించి సదాచారం చెప్తుంది. శుచి అంటే భగవత్ చింతనతో, శాస్త్ర సమ్మతితో శుచి అవుతుంది. శుచి, శుభ్రత రెండూ పాటించాలి. ఏది చేసినా కృష్ణార్పణం అనే భావంతో చేయాలి. భగవంతుడికి అర్పించి తింటే అది నైవేద్యం అవుతుంది. అర్పణ బుద్ధి అంటే కొన్ని ఈశ్వరుడికి అర్పిస్తాను, కొన్ని నేను అనుభవిస్తాను అని కాదు. అర్పించి అనుభవిస్తే ప్రసాదం, అర్పించకుండా అనుభవిస్తే పదార్థం. ఇలా జీవితాన్ని మలుచుకోవాలి. నా పూజ అనగా పూజప్పుడు మాత్రమే నైవేద్యం పెట్టడం కాదు, అర్పణ బుద్ధి ఎల్లవేళలా ఉండాలి అంటున్నారు. ఇది అలవాటు చేసుకోవాలి. మనం తింటున్నాము అన్న భావం కాకుండా ఈశ్వరుడికి ఇస్తున్నాను అన్న భావం అలవాటు చేసుకోవాలి. యత్ కరోషి యతస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. అర్జున, నీవు ఏది చేసినా, ఏది తిన్నా, ఏ హోమం చేసినా, ఏది దానం చేసినా, ఏ తపం చేసినా అవన్నీ నాకు అర్పించు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.